Hmm. Feeding and thread cutting mechanism. How feed mechanism will run and how thread cutting mechanism will run. We should learn today. Okay. This is the typical diagram of feed mechanism. Feed mechanism యొక్క diagram ఇది. Should see clearly. If you can want it, you can zoom and see. ఈ మొబైల్లో మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు. ఇది ఫీడ్ మెకానిజం. The feed mechanism of lathe enables automatic feeding for the tool longitudinally and transversely as needed. ఈ ట్రాన్స్మిషన్ అనేది ఏంటంటే ఒక ప్రక్రియ నడిచేటువంటిది, మెకానిజం అనేది రన్నింగ్ అయ్యేటువంటి ఒక ప్రక్రియ ఇది. దీనికి తోడు ఫీడ్ మెకానిజం అంటే మనం ఇచ్చిన ఫీడింగ్ ప్రకారము అది నడవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30 స్పీడ్ ఇస్తే 30 స్పీడ్లో నడవాలి. అంటే ఇవ్వడం అంటే ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ఫీడ్. ఆ ఫీడ్ మెకానిజం అనేది ఎలా రన్ అవుతుందో చూద్దాం. బై ఆటోమేటిక్ ఫీడింగ్ ద ఫినిష్ ఆన్ ద వర్క్ విల్ బి బెటర్. ద ఫీడింగ్ ఆఫ్ ది టూల్ విల్ బి at uniform continuous rate and it takes less time to finish the operation while manual labor is avoided. మనము కంటి చుట్టూ చూస్తూ మాన్యువల్ లేబర్ పని చేసుకుంటూ ఒకసారి స్పీడ్ పెంచుతాడు, ఒకసారి తగ్గిస్తాడు. అట్లా చేయడం వల్ల కంటే ఈ ఆటోమేటిక్ ఫీడ్ మెకానిజం అనేది కాన్స్టెంట్ స్పీడ్లో మెషిన్ రన్ అవ్వడం వల్ల దాని యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, దాని యొక్క యాక్యురసీ అనేది పెరుగుతుంది, దాని యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. అప్పుడు మాన్యువల్ లేబర్ను కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. మాన్యువల్ లేబర్ ఒక 5-6 చేసే పని మరి ఒకరే చేయడం వల్ల ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ద ఫీడ్ మెకానిజం కంప్రైజెస్ ఫాలోయింగ్. ఫీడ్ మెకానిజం అనేది ఏమేమి కలిగి ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఏబిసిడిలలో డెనోట్ చేయబడి ఉంది ఫిగర్ లో. వాట్ ఈస్ ఏ, వాట్ ఈస్ బి అనేది మనం చూసినట్టయితే ఏ ఈజ్ స్పిండిల్ గేర్. ఇక్కడ ఏ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ స్పిండిల్ గేర్. బి టంబ్లర్ గేర్ యూనిట్. ఇక్కడ 2 కనబడుతున్నాయి కదా, ఇది టంబ్లర్ గేర్ యూనిట్ అంటారు. బి ఫిక్స్డ్ స్టడ్ గేర్. ఇది ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ స్టడ్ గేర్ అని పెట్టారు. చేంజ్ గేర్ యూనిట్ డిఈఎఫ్జి. డి1, E1, F1, జి ఇవన్నీ కూడా ఈ 4 కూడా ఒకే రకమైనటువంటిది ఏంటంటే చేంజ్ గేర్ యూనిట్. ఇంకోటి క్విక్ చేంజ్ గేర్ బాక్స్ హెచ్. ఈ గేర్ బాక్స్ లో క్విక్ చేంజ్ గేర్ బాక్స్ అని అంటుంది. ఫీడ్ షాఫ్ట్ లీడ్ స్క్రూ ఐ చూసినట్టయితే ఎక్కడ ఉంటుంది మనకు, ఇవి 2 ఇక్కడ రాడ్లు మనకు కనబడతలేవు. ఒకటి ఫీడ్ షాఫ్ట్ ఉంటుంది, ఒకటి లీడ్ స్క్రూ ఉంటుంది. తర్వాత ఆప్రాన్ మెకానిజం. ఫిగర్ నెంబర్ 5 లో ఆప్రాన్ మెకానిజం చూపించాడు. ఇది ఫిగర్ నెంబర్ 2, 3, 4, 5 ఆప్రాన్ మెకానిజం. సో ఇవి ఫీడ్ మెకానిజం లోపల కలిగి ఉండేటువంటి భాగాలు ముఖ్యమైనటువంటి. ప్రపోర్షనేట్ టూల్ మూమెంట్ ఫర్ ఈచ్ రెవల్యూషన్ ఆఫ్ వర్క్ ఈజ్ అచీవ్డ్ త్రూ ఆల్ ది అబోవ్ యూనిట్స్ ఆఫ్ ది ఫీడ్ మెకానిజం. పైన ఉన్నటువంటి మెకానిజమ్స్ అన్ని కలగలిపితేనే ఫీడ్ మెకానిజం అనేది రన్ అవుతుంది. ఇంకోటి టంబ్లర్ గేర్ యూనిట్. స్పిడిల్ గేర్ అంటే స్పిడిల్ గేర్ ఈజ్ ఫిట్టెడ్ టు ద మెయిన్ స్పిడిల్ అండ్ ఇట్ ఈజ్ అవుట్ సైడ్ ద హెడ్ స్టాక్ కాస్టింగ్. స్పిడిల్ గేర్ అనేది మెయిన్ స్పిడిల్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అది బయట వైపుగా హెడ్ స్టాక్ బయట వైపుగా కాస్టింగ్ చేయబడి ఉంటుంది. ఇట్ రివాల్వ్స్ అలాంగ్ విత్ ద మెయిన్ స్పిడిల్. ఇది మెయిన్ స్పిడిల్ సహాయం చేత రివాల్వ్ అవుతుంది, రౌండ్ గా తిరగడం జరుగుతుంది. ఇకపోతే టంబ్లర్ గేర్ యూనిట్ వచ్చేసి, టంబ్లర్ గేర్ యూనిట్ సెట్ ఆఫ్ దీస్ గేర్స్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ టీత్.
and it connects the spindle gear to the fixed gear. Spindle gear nunchi it is also called the reversing gear unit, as it is used to change the direction of the feed of the tool for the same direction of rotation of the spindle. స్పిడిల్ యొక్క రొటేషన్ దిశ ఏదైతే ఉంటుందో అదే దిశలో మరి యొక్క గేర్ యూనిట్ అనేది రొటేట్ అవుతుంది. ఇట్ కెన్ బి ఎంగేజ్డ్ అండ్ డిసెంగేజ్డ్ విత్ ఫిక్స్డ్ స్టడ్ గేర్ బై ది ఆపరేషన్ ఆఫ్ హ్యాండ్ లివర్ ప్రొవైడెడ్ ఇన్ ద యూనిట్. యూనిట్ లోపల ఒక హ్యాండ్ లివర్ ఉంటుంది. ఆ హ్యాండ్ లివర్ సహాయంతో అది ఎంగేజ్ డిసెంగేజ్ చేయవచ్చు. మనం ఒక సైడ్ తిప్పితే అది ఎంగేజ్ అయితే గేర్స్ అన్ని కూడా ఒక దగ్గరకు వచ్చి, ఇంకో సైడ్ తిప్పితే ఏమవుతుందంటే డిసెంగేజ్ అయితే అంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఫిగర్ నెంబర్ 2. తర్వాత ఫిక్స్డ్ స్టడ్ గేర్. ఫిక్స్డ్ స్టడ్ గేర్ గెట్స్ ద డ్రైవ్ ఫ్రమ్ ది మెయిన్ స్పిన్డిల్ గేర్ త్రూ ది టంబ్లర్ గేర్ యూనిట్ and runs at the same number of revolutions per minute as the spindle gear on the most lathes. Spindle gear మీద ఏదైతే నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ పర్ మినిట్ తిరుగుతుందో ఇది కూడా ఫిక్స్డ్ గేర్స్ లో స్టడ్ గేర్ లో కూడా అంతే తిరుగుతూ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ స్టడ్ గేర్ గెట్స్ ద డ్రైవ్ ఫ్రమ్ ద మెయిన్ స్పిన్డిల్. దాని యొక్క డ్రైవ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ స్పిన్డిల్ నుంచి వస్తుంది. దేని ద్వారా వస్తుంది? త్రూ ద టంబ్లర్ గేర్ యూనిట్. టంబ్లర్ గేర్ యూనిట్ ద్వారా వస్తుంది. అండ్ రన్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్. సేమ్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్ స్పిన్డిల్ గేర్ లో ఎన్నైతే తిరుగుతాయో దీంట్లో కూడా అంతే తిరుగుతాయి. నెక్స్ట్ చేంజ్ గేర్ యూనిట్. ద ఫిక్స్డ్ స్టడ్ గేర్ ట్రాన్స్మిట్స్ ఇట్స్ డ్రైవ్ త్రూ ఏ చేంజ్ గేర్ యూనిట్ టు ద క్విక్ చేంజ్ గేర్ బాక్స్. అంటే ఇది ద ఫిక్స్డ్ స్టడ్ గేర్ ట్రాన్స్మిట్స్. ఫిక్స్డ్ స్టడ్ గేర్ అనేది దాని యొక్క డ్రైవ్ గుండా ప్రసరిస్తూ దేని ద్వారా అంటే చేంజ్ గేర్ ద్వారా క్విక్ చేంజ్ గేర్ బాక్స్ సహాయంతో చేంజ్ అవుతుంది. ద చేంజ్ గేర్ యూనిట్ హ్యాస్ ప్రొవిజన్ టు ఫర్ చేంజింగ్ ద డ్రైవర్. ఈ యొక్క చేంజ్ గేర్ యూనిట్ కు డ్రైవర్ ని చేంజ్ చేసేటువంటి ప్రొవిజన్ కలిగి ఉంటుంది. ద డ్రివెన్ అండ్ ద idler gear from the set of change gears available for the purpose of feed changing as an additional unit. ఇదంతా కూడా డ్రివెన్ డ్రైవర్. డ్రైవర్ అంటే నడిపించబడేది, డ్రైవర్ అంటే నడిపేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీప్ ఒకటి నడుపుతుందంటే నడిపేవాడు డ్రైవరు, నడిపించబడేది డ్రివెన్. The driven and the idler gear from the set of the change gears available for the purpose of feed changing as an additional unit. Additional unit లాగా ఇది పనిచేస్తుంది. క్విక్ చేంజ్ గేర్ బాక్స్. ఈ క్విక్ చేంజ్ గేర్ బాక్స్ లోపల is provided with levers outside the box casting, and by the shifting the levers different gears are brought in mesh so that different feed rates can be given to the tool. ఈ బయట దీని యొక్క కాస్టింగ్ వెలుపల భాగంలో క్విక్ చేంజ్ గేర్ బాక్స్ కి లివర్స్ ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ఆ లివర్స్ ను ఏబిసిడిలు అనేటువంటి గేర్స్ ని షిఫ్ట్ చేస్తూ ఉంటాయి. ఏ గేర్ లో ఒక రకమైనటువంటి వేగము వెళ్తుంది, బి గేర్ లో ఇంకొక రకము, సి గ్రేడ్ లో డి గ్రేడ్, డిలోకి వెళ్ళే వరకు ఇంకా స్లో అవుతుంది అనమాట. ఏలో స్పీడ్ గా రన్ అవుతుంది, బిలో ఇంకా కొంచెం స్లో, సిలో ఇంకా కొంచెం స్లో, డిలో డెడ్ స్లో అనమాట. ఆ విధంగా ఫంక్షనింగ్ ఉంటుంది. A chart listing the different feed rates for the different positions of the levers is fixed to the casting. ఆ కాస్టింగ్ పై భాగంలో దాని మీద క్విక్ చేంజ్ గేర్ బాక్స్ మీద ఒక టేబుల్ ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఏమని అంటే డిఫరెంట్ ఫీడ్ రేట్స్, ఎంత ఫీడ్ ఇవ్వాలి అనేటువంటిది ఒక్కొక్క టూల్ కి మరి ఏ విధమైనటువంటి ఆపరేషన్ కి ఏ విధమైనటువంటి స్పీడ్ వేరియేషన్స్ మెయింటైన్ చేయాలి, ఫీడ్ రేట్స్ మెయింటైన్ చేయాలి అనేది ఆ యొక్క లివర్ దగ్గర ఆ కాస్టింగ్ వైపు వెలుపల భాగంలో అతికించబడి ఉంటుంది. అండ్ బై రిఫరింగ్ టు ద టేబుల్,
అంటే ఇది ఆ టేబుల్ ని రిఫరెన్స్ ఉన్నటువంటి టేబుల్ ని చూస్తూ మనం చేస్తున్నప్పుడు ద లివర్స్ మే బి ఎంగేజ్డ్ ఇన్ పొజిషన్ ఫర్ ద రిక్వైర్డ్ ఫీడ్ రేట్. ఆ లివర్స్ అనేది కావలసిన రీతిలో ఆ ఫీడ్ రేట్ లోకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. దట్ ఈస్ ద ఫీడ్ మెకానిజం. ఇకపోతే ఫీడ్ షాఫ్ట్. ఫీడ్ షాఫ్ట్ అది కాదు, నెక్స్ట్ టాపిక్ ఫీడ్ షాఫ్ట్. ఫీడ్ షాఫ్ట్ గెట్స్ ఇట్స్ డ్రైవ్ ఫ్రమ్ ద క్విక్ చేంజ్ గేర్ బాక్స్. దీని యొక్క డ్రైవ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్విక్ చేంజ్ గేర్ బాక్స్ నుంచి ఫీడ్ షాఫ్ట్ వస్తుంది. అండ్ త్రూ ద ఆప్రాన్ మెకానిజం నుంచి ద రోటరీ మూవ్మెంట్ ఆఫ్ ది ఫీడ్ షాఫ్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద లీనియర్ మూవ్మెంట్ ఆఫ్ ద టూల్. ఈ యొక్క ఫీడ్ షాఫ్ట్ యొక్క రోటరీ మోషన్ ఏమైతుంది అంటే లీనియర్ మోషన్ కింద కన్వర్ట్ అవుతుంది. లీనియర్ అంటే అడ్డంగా తిరగడం, రోటరీ మోషన్ అంటే రౌండ్ గా తిరగడం, సర్క్యులర్ గా తిరిగేటువంటి దాన్ని మోషన్ ని రోటరీ మోషన్ అని అంటారు. లీనియర్ మోషన్ అంటే అడ్డంగా తిరిగేటువంటి దాన్ని లీనియర్ మోషన్ అని అంటారు. ఇకపోతే ఆప్రాన్ మెకానిజం హ్యాస్ ద అరేంజ్మెంట్ ఫర్ ట్రాన్స్మిట్టింగ్ ద డ్రైవ్ ఫ్రమ్ ద ఫీడ్ షాఫ్ట్ టు ద saddle for longitudinal movement of the tool to the cross slide for the transverse movement of the tool. ఈ ఆప్రాన్ మెకానిజం అనేది డ్రైవ్ ని ట్రాన్స్మిట్ చేయడం కోసం ఎక్కడి నుంచి ఫీడ్ షాఫ్ట్ నుంచి శాడిల్ వరకు ఒక లాంగిట్యూడినల్ మూమెంట్ కోసం అని చెప్పి ఈ మెకానిజం ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. టూల్ ఆర్ ద క్రాస్ స్లైడ్ ఫర్ ద ట్రాన్స్వర్స్ మూమెంట్. క్రాస్ స్లైడ్ కానీ మరి ఈ ఫీడ్ షాఫ్ట్ కానీ అదంతా కూడా రొటేట్ అవ్వడం కోసం క్రాస్ స్లైడ్ అనేది ఇక్కడ ఉంటుంది. క్రాస్ స్లైడ్ మూమెంట్ కోసం కూడా ఆప్రాన్ మెకానిజం అనేది పనిచేస్తుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఫిగర్ నెంబర్ 5 లో we can see the all mechanism. This is feed shaft lever, this is lead screw lever. లీడ్ స్క్రూ ని స్టాప్ చేయొచ్చు, ఇది ఫీడ్ షాఫ్ట్ ని స్టాప్ చేయొచ్చు ఈ లివర్ తోటి. ఇది లీడ్ స్క్రూ, థ్రెడ్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి. 2 షాఫ్ట్లు ఉంటాయి, ఒకదానికి థ్రెడ్ ఉంటుంది, ఒకదానికి థ్రెడ్ ఉండదు. థ్రెడ్ ఉన్నదాన్ని ఏమో లీడ్ స్క్రూ అంటాము. థ్రెడ్ లేకుండా ఉండేదాన్ని ఫీడ్ షాఫ్ట్ అని అంటారు. సో ఇది దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. ఈరోజు క్లాస్ని మనము పోస్ట్ చేస్తాము, వీడియోస్ యూట్యూబ్లో కానీ మన యొక్క వెబ్సైట్లో కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా ఆ యొక్క క్లాస్ని ఫాలో అవుతూ మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టుగా ఉండకుండా యూ షుడ్ ప్రాక్టీస్ వెల్ ఫర్ యువర్ ఎండ్ ఎగ్జామినేషన్స్. ఎగ్జామ్స్ ఎప్పుడు వరకు అవుతుందో కూడా తెలియదు, కానీ మనం మాత్రం ప్రిపరేషన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనమంతా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నిన్నటి క్లాసు డ్రాయింగ్ క్లాస్ ఎంతమందికి వినబడ్డది, ఎంతమందికి వినబడ్డది? నాకు ఏం అర్థం కాదు సార్, ఎవరు కూడా వినవాళ్ళ క్లాస్ అసలు. నేను కూడా విన్నా కదా, నేను కింద ఉన్నా, ఆయన పైన ఉన్నాడు. నేను కింద, నేను కూడా జాయిన్ అయినా, నాకు కూడా ఏమి వినబడతలేదు. ఆ సార్ ప్రాబ్లం ఉందిరా, ఐడియా సార్ ప్రాబ్లమా? ఐడియా నెట్ ప్రాబ్లం ఉంది ఆయనకు, నెట్ సరిగా లేదు ప్రాపర్ గా. అందువల్ల లేట్ కనెక్ట్ అయ్యిండు.